రాష్ట్రాల్లో సంచలనంగా మారిన కేసు. ఎవరికి అంతుపట్టని మిస్టరీ, గండికోట మిస్టరీ. ఏం జరుగుతోంది? రోజుకొక పరిణామం, విచారణలో రోజుకొక మార్పు. బయట వినిపిస్తున్నటువంటి ఈ గుసగుసలు పెరుగుతూనే ఉన్నాయి. ఎన్నో వదంతులు, ఎన్నో ఊహాగానాలు. కానీ ఛిద్రమైన ఒక యువతి జీవితం అత్యంత దారుణంగా, పాశవికంగా ప్రాణాలు కోల్పోయినటువంటి తీరు. అర్ధనగ్నంగా పడి ఉండి, ఒళ్ళంతా గాయాలతో, ఛిద్రమైన శరీరంతో, శరీరం లోపలి భాగాలు కూడా దెబ్బతినేంత బలమైన గాయాలతో ఆ యువతి శరీరం అక్కడ పడి ఉండడాన్ని చూస్తే ఎవరికైనా సరే మనసు చెలించిపోతుంది. ఆ యువతికి న్యాయం జరగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. కానీ ఏం జరిగిందో ఎవరికి తెలియడం లేదు. సొంత వాళ్లే దీని వెనక ఉన్నారు అని కొంతమంది అనుమానిస్తున్నారు. కొన్ని వాదనలు, కొన్ని అనుమానాలు. మరోవైపు ముఖ్యంగా ఇక్కడ చాలా కీలకంగా మారుతున్నటువంటి అంశం పోలీసుల వర్షన్స్. ఎందుకని పోలీసులు ఈ విషయంలో ఇంత గందరగోళంలో ఉన్నారు అనేది చాలా కీలకంగా మారుతోంది. ఇదేదో ప్రొఫెషనల్స్ ఇన్వాల్వ్ అయి చేసినటువంటి హై రేంజ్ అసాసినేషన్ కాదు. ఒక యువతిని అత్యంత దారుణంగా కొట్టి చిత్రవద చేసి అర్ధనగ్నంగా పడేసి వెళ్ళిపోయిన ఒక ఘటన. సభ్య సమాజానికి దారుణమైనటువంటి మచ్చ. మరి అలాంటప్పుడు ఈ కేసులో ఇంత టెక్నాలజీ ఉంది, సీసీ కెమెరా విజువల్స్, ఫోరెన్సిక్ నివేదికలు, పెద్ద టెక్నాలజీ కలిగినటువంటి, గొప్ప టెక్నాలజీ కలిగినటువంటి వ్యవస్థలు అన్నీ ఉండి ఈ కేసును ఎందుకు ఛేదించలేకపోతుంది అనే ప్రశ్న వచ్చినప్పుడు కొన్ని అనుమానాలు, కొన్ని సందేహాలు. ముఖ్యంగా మిగతా విషయాలన్నీ పక్కన పెడదాం. బయట ఎవరేమనుకుంటున్నారు? ఒక విషయాన్ని మనం ఇక్కడ ఆలోచించాలి. సహజంగా ఒక మర్డర్ కానీ ఇంకేదైనా ఒక ఘటన జరిగినప్పుడు వ్యవస్థలు దాన్ని నిరూపించడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఆ విషయంలో క్లారిటీ ఖచ్చితంగా ఉంటుంది. ఒక కుటుంబంలోనో ఒక ఊర్లో జరిగితే, ముఖ్యంగా గతంలో కొన్ని కేసులు మనం చూసాం. ఇక్కడ అతిపెద్ద సమస్య ఎవరు చేశారు అని తెలియడం కాదు, దాన్ని నిరూపించడమే పెద్ద సమస్య. ఇక్కడ పోలీసులకు ఏది సమస్యగా మారుతుంది? తెలిసిన విషయాన్ని నిరూపించడమా, లేకపోతే అసలు ఎవరు చేశారో తెలుసుకోవడమేనా? కొన్ని ఘటనలు జరిగినప్పుడు ఆ చుట్టుపక్కల అందరికీ తెలుస్తుంది, కానీ దాన్ని నిరూపించడమే పెద్ద సమస్యగా మారుతుంది. ఇక్కడ పోలీసులకు వచ్చిన అతిపెద్ద సమస్య ఏంటి? ఎందుకని సమయం గడిచే కొద్దీ, ఆలస్యం అయ్యే కొద్దీ పోలీసుల మాటల్లోనూ వాళ్ళ స్టేట్మెంట్స్లో కూడా ఎందుకు ఈ తేడా కనిపిస్తోంది? ఒకానొక సమయంలో అసలు మొత్తం క్లారిటీ ఉంది అని చెప్పిన పోలీసులు ఘటన జరిగిన రెండో రోజుకే, ఇప్పటికి 2 వారాలైంది ఘటన జరిగిన రెండో రోజు మాకు మొత్తం క్లారిటీ ఉంది అని చెప్పిన పోలీసు ఉన్నతాధికారులు ఆ తర్వాత ఎందుకు మళ్ళీ స్లో అయ్యారు? సరే, విచారణ చాలా వేగంగా జరుగుతుంది, తెలియడం విషయం కాదు కదా, దాన్ని నిరూపించడం పెద్ద సమస్య కదా. మేబీ ఒక 2 రోజుల్లో, 3 రోజుల్లో, 4 రోజుల్లో అది 10 రోజులైంది, ఇప్పుడు 14 రోజులు అయిపోయింది. అయినా ఎందుకు దీనికి సంబంధించి క్లారిటీ రావడం లేదు? మనం అనుకున్నట్లుగా ఇది ప్రొఫెషనల్ అసాసినేషన్ కాదు కదా. ఏ రకమైన ఆధారాలు దొరకకుండా చాలా పకడ్బందీగా కోట్ల రూపాయల ఖర్చు పెట్టి ప్రొఫెషనల్ చేసినటువంటి ఒక దారుణమైనటువంటి మర్డర్ కాదు ఇది. క్లియర్గా ఇది చాలా బ్రూటల్ మర్డర్. ఒక యువతి జీవితాన్ని ఛిద్రం చేసినటువంటి ఒక ఘటన. మరి ఈ విషయంలో ఎందుకింత గందరగోళం, ఎందుకింత డిలే, విచారణలో ఎందుకింత జాప్యం? పోలీసులు విచారిస్తున్నారు. రెండో రోజేమో ఘటన జరిగిన రెండో రోజేమో మాకు క్లారిటీ ఉంది, మేము ఇంకా రేపు ఈవినింగ్కే మీకు క్లారిటీ ఇచ్చేస్తామని చెప్పారు.
ఆ తర్వాత ఏమో కుటుంబ సభ్యుల్ని ఒకరి తర్వాత ఒకరిని విచారించుకుంటూ పోతున్నారు. ఆ తర్వాత బయట వాళ్ళని కొంతమందిని విచారించారు. ఇప్పుడు తెలుస్తున్నటువంటి సమాచారం ప్రకారం మొత్తం గండికోటలో ఆ రోజు వచ్చినటువంటి 350 మందిని విచారిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే 300కు పైగా విచారించారు ఈ 2 వారాల్లో. మిగతా వారిని కూడా ఇవాళ రేపట్లో విచారించేస్తారు. కానీ ఇక్కడితో తేలుతుందా? ఇంకా ఏదో ఉంది. ఈ విచారణ అయిపోతే మేము క్లారిటీ ఇస్తామని చెప్పగలుగుతున్నారా? లేదు, ఇంకా ఏదో ఉంది. మధ్యలో కొన్ని రకాల సందేహాలు, ఏవైనా ఒత్తిళ్లు ఉన్నాయా, ఎవరో రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు కొంతమంది ఇందులో ఉన్నారు అనేటువంటి వాదనలు లేకపోలేదు. అలాంటి ఒత్తిళ్ళు ఏమైనా ఉన్నాయా? ఇంకేమైనా ఒత్తిళ్ళు ఉన్నాయా? క్లిష్టంగా ఉండడమే ఈ కేసుకు సంబంధించి ఆధారాలు సేకరించడమే క్లిష్టం అవుతుందా పోలీసులకి? లేదా ఏమైనా ఒత్తిళ్లు కారణం అవుతున్నాయా ఇంత డిలే అవడానికి? లేదా అసలు ఏమీ దొరకడం లేదా ఇన్ని రోజులు విచారించిన తర్వాత కూడా? అందుకే ముందు అంతా క్లారిటీ ఉందని చెప్పి ఆ తర్వాత కుటుంబ సభ్యుల్ని విచారించి, ఆ తర్వాత రిలేటివ్స్ని విచారించి, ఆ తర్వాత ఇప్పుడు అక్కడ ఉన్న మొత్తం 350 మందిని విచారిస్తున్నారా? ఇంకా ఎవరెవరిని విచారించాల్సిన అవసరం ఉంది. ఎవరికి అంతుపట్టడం లేదు, ఎవరికి అంతుపట్టడం లేదు. ఇదిగో దొరికేసింది, ఇంకంతా అయిపోయింది అని పోలీసులు చెప్పిన మాటే కదా. మరి ఇప్పుడేమో కొండను తవ్వి ఎలుకను పడుతున్నాం అని ఎందుకు సామెతలు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది? అంటే దాని అర్థం తెలుసు కదా మనందరికీ. అంటే ఇంత చేసి మేము సాధించింది ఏమీ లేదు అని పోలీసులు చెప్తున్నారా? ఇంత విచారణ తర్వాత పోలీసులు కష్టపడుతున్నారు, అంతవరకు ఖచ్చితంగా అందరూ అంగీకరించాల్సిందే. కానీ ఇంత చేసిన తర్వాత పెద్దగా ఫలితం లేదు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారా? అంటే పోలీసులకు అంతుపట్టడం లేదా? ఎలా జరిగిందో, ఏం జరిగిందో ఆధారాలు సేకరించడంలో నిజంగా అంత క్లిష్టతరమైనటువంటి కేసా? ఇలా అనేక ప్రశ్నలు, కొన్ని అనుమానాలు, కొన్ని అపోహలు. గండికోట నిజంగా ఈ గండికోటలో జరిగినటువంటి ఈ దారుణమైనటువంటి మోస్ట్ బ్రూటల్ మర్డర్ ఒక పెద్ద మిస్టరీగా ఉంటుందా? గండికోట రహస్యం అని పేరు నిలబెట్టుకుంటుందా? ఒకసారి పోలీసుల వర్షన్ ఒకసారి మనం విందాం. అప్పుడేం చెప్పారు, ఇప్పుడేం చెప్తున్నారు అనేది ఒకసారి విని విచారణ ఎలా జరుగుతుంది, ఎవరిని విచారిస్తున్నారు, ఏ కోణంలో విచారణ కొనసాగుతుంది, ఎందుకు ఆ కోణాల్లో అన్ని రకాలుగా అంతమందిని ఎందుకు విచారణ చేయాల్సి వస్తుంది అనే విషయాలతో పాటు మిగతా అంశాలు తెలుసుకుందాం. ఒకసారి ముందుగా పోలీసుల వర్షన్ ఒకసారి విందాం. దీని మీద మనం అన్ని కోణాలలో ప్రస్తుతం అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నాం. దీనికి సంబంధించి మనకి కీలకమైన క్లూలు ఈరోజు ఉదయం మనకు లభించడం జరిగింది. ఇంతవరకు మనం అంటే ప్రామాణికంగా మనం చెప్పగలిగింది ఏంటంటే ఆమె హత్య చేయట్లో ఆమె యొక్క ప్రియుడు పాత్ర అనేది ఏమాత్రం లేదు. అది మనం రూల్ అవుట్ చేసాం. ఎవరు చేశారనే దాని మీద అయితే మనం ఖచ్చితమైన క్లూస్ అయితే మనకి ఈరోజు ఉదయం లభించడం జరిగింది. ఉదయం కూడా కాదు, మేము ఇక్కడికి వచ్చే సమయంలోనే మాకు లభించాయి. అదేమిటనేది పూర్తిగా ఛేదించిన తర్వాత నాకు రేపు నేను సీఎం ప్రోగ్రాం ఉండటం వల్ల నేను కర్నూలు నంద్యాల వెళ్ళాల్సి ఉంది. మీకు సాయంత్రానికి ఎస్పీ గారు, జమ్మలమడుగులోని ఎస్పీ గారు, డిఎస్పీ గారు నాకు ఒక ప్రగాఢ ఆత్మవిశ్వాసం ఏంటంటే మనకున్న క్లూస్ దృష్ట్యా మనకి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు ఈ యొక్క కేసు ఏదైతే ఉందో పూర్తిగా మనం ఛేదించే అవకాశం ఉంది. మీకు ఈరోజు సాయంత్రం 9 గంటల లోపు ఎస్పీ గారు, డిఎస్పీ గారు మీకు పూర్తి వివరాలు తెలియజేస్తారు. మైనర్ బాలిక హత్య విషయంలో దర్యాప్తు అయితే ముమ్మరంగా జరుగుతూ ఉండింది. సో మనకేంటంటే మన ప్రాథమిక అంచనా ప్రకారం హత్య అనేది 11:45 నుంచి 1:45 మధ్యలో జరిగి ఉండే అవకాశం ఉందని మనం ప్రాథమిక నిర్ధారణకు వచ్చాం. సో ఇప్పుడు మనకి అక్కడ ఆ ప్రాంతంలో, ఆ ప్రాంగణంలో ఎక్కడా కూడా రంగనాథ స్వామి ఆలయం కానీ ఆ పరిసర ప్రాంతంలో సీసీటీవీ కెమెరాలు అనేవి లేకపోవటం వల్ల, అందుబాటులో లేకపోవటం వల్ల కూడా పూర్తిగా టవర్ డంప్ అనాలిసిస్ మీద మా యొక్క పరిశోధన జరుగుతుంది, దర్యాప్తు జరుగుతుంది. సో ఆ 2 గంటల సమయంలో మనం అక్కడ ఏదైతే డెడ్ బాడీ లభ్యమైందో ఆ ప్రదేశంలో 2 టవర్ల యొక్క సిగ్నల్ వస్తుంది. గండికోట టవరు, తర్వాత కొండ అవతల ఏదో గుర్రం ఏదో ఉంది ఊరు, జాతర కూడా జరుగుద్ది అక్కడ. అవతల వైపు నది అవతల వైపు ఉన్న కొండ మీద టవర్ కూడా వస్తుంది. సో అన్నిటి మీద మనం అంతా కూడా నేరో డౌన్ చేసిన తర్వాత
ఆ రోజు వచ్చిన 350 మంది సందర్శకుల్లో ఆ 2 గంటల సమయంలో ఆ 2 టవర్లోనూ కూడా 69 మంది సందర్శకులు అక్కడ ఉన్నట్టు మనం నిర్ధారణకు వచ్చాం. సో వాళ్ళ కోసం కూడా టీమ్స్ పంపించడం జరిగింది. వాళ్ళందరినీ కూడా వాళ్ళు ఏ ఊర్ల నుంచి వచ్చారో అన్ని ఊర్లకి మన టీమ్స్ తిరిగి అక్కడే ప్రాథమికంగా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇదేమిటంటే మనకి ఇది ప్యూర్ టెక్నికల్ అనాలిసిస్ కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు మనం చేస్తున్నది ఏంటంటే హెర్క్యూలియన్ టాస్క్ అనమాట. కొండను తవ్వి ఎలుకను పట్టే క్రమం దిశగా మన యొక్క ప్రయత్నం జరుగుతుంది. ఖచ్చితంగా ఇది ఛేదిస్తాం. కాకపోతే ఏంటంటే పూర్తిగా ఎటువంటి ప్రత్యక్ష సాక్షులుగా ఏమీ లేకపోవటం, తర్వాత పరోక్షంగా సామాజిక మాధ్యమాల్లో అంతా కూడా కుటుంబ సభ్యుల వైపు వేలెత్తి చూపడం వల్ల ఏంటంటే మనం పూర్తిగా టెక్నికల్ మీద ఆధారపడి ఉన్నాం. అన్ని రకాలుగా మనం అన్ని చూసిన తర్వాత అవసరమైతే కుటుంబ సభ్యుల మీద కూడా మనం విచారిస్తాం. ఎవరు అదుపులో లేరండి. అలాంటి మైన్యూట్ డీటెయిల్స్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని అడగాలండి. సూపర్వైజరీ ఆఫీసర్స్ మైన్యూట్స్ చూడరు. ఓకే ఏమండి, అది మీరు డిఎస్పీని అడగాలి, ఎస్పీని అడగాలండి. సూపర్వైజరీ ఆఫీసర్ని అలాంటి అవన్నీ అంత మైన్యూట్స్లో మాకు ఇందాకే చెప్పామండి, మాకు దివ్య శక్తులు లేవు. మానవ శక్తితోనే దీన్ని ఛేదించగలుగుతాం.